ఈ రోజు అయితే మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలెక్ట్ అయిన నా ఫేవరెట్ అన్న అర్జున్ అన్నతోనైతే మాట్లాడబోతున్నాం. అర్జున్ అన్న సెలెక్ట్ అయినప్పుడు నీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అన్న? ఫస్ట్ నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడుతున్నాను అనేసి. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ అయినందుకు ఎక్స్ట్రా హ్యాపీ కూడా ఉండే. అలా నా ఫీలింగ్స్. అన్న నువ్వు నువ్వు వేస్తావు కదన్నా, ఫస్ట్ మన బౌలింగ్ లో స్ట్రెంత్ ఆర్మ్ లో ఉండాలా షోల్డర్ లో ఉండాలా? రెండు ఇంపార్టెంట్, షోల్డర్ ఆర్మ్. ఎందుకంటే షోల్డర్ అనేది పేస్ జనరేట్ కోసం అనేసి, ఆర్మ్ ఏంటంటే బాల్ ఫ్లిక్ చేయడం కోసం అనేసి. ఫ్లిక్ చేస్తే ఎక్కువ బౌన్స్ అవుతుంది, షోల్డర్ వల్ల ఎక్కువ పేస్ జనరేట్ అవుతుంది. అది ఒక్కొక్క బాలర్కి ఒక్కొక్క డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. మరి తిప్పేటప్పుడు ఎట్లా తిప్పాలన్నా? అంటే ఇట్లా పెట్టి తిప్పాలా లేకపోతే డైరెక్ట్ తిప్పాలా? లేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాచురల్ టెక్నిక్ ఉంటుంది. ఒక్కొక్క బౌలర్కి ఆ న్యాచురల్ టెక్నిక్ నే పర్ఫెక్షన్ చేయాలి. ఇప్పుడు నీకు నీ చేతి నార్మల్ గా ఎంత తిరుగుతుందో ఆ బాల్ తోటే పర్ఫెక్షన్ చేయాలి. కానీ ఏంటంటే ఒకటే టెక్నిక్ ఉండాలి, అంటే టెక్నిక్ మాత్రం ఒకటే ఉంటుంది. బాల్ ఎట్లా నీ షోల్డర్ ఎట్లా పోయినా ఏం కాదు. అన్న నువ్వు నువ్వు ఇంత బాగా ఆడుతావు కదన్నా, ఇంత బాగా ఆడుతావు కదా, నిన్ను చూసే మేమందరం మీ కింద ఆడుతున్నాం. ఎప్పుడైనా స్టేట్ లెవెల్ ఆడినావా అన్న? ఇదే ఐ హోప్ నెక్స్ట్ టైం నేను ఆడతాను. అన్న నువ్వు కాలేజ్ కి ఇంకా స్కూల్ కి ఎట్లా డిఫరెన్స్ ఉందన్న నీకు? స్కూల్ ఏంటంటే నువ్వు ఎంజాయ్ చేసేంత చాలా ఎంజాయ్ చేయొచ్చు, చదువు కూడా చదవచ్చు. ఏది ఎక్కడి వరకు 9th క్లాస్ వరకు, దాని తర్వాత 9th 10th స్టడీ మీద ఫోకస్ చేస్తే నీకు 11th 12th చాలా బెటర్ అనిపిస్తుంది, ఈజీగా అనిపిస్తుంది నీకు. అన్న మరి ఐఐటి కోచింగ్ వెళ్తున్నావు కదా అన్న, ఐఐటి కోచింగ్ కొట్టాలంటే ఎప్పటి నుంచి వెళ్ళాలి? 9th క్లాస్ 9th స్టాండర్డ్ ముందటి నుంచే ఫౌండేషన్ ఉండాలి. అంటే 2 years 3 years మాత్రం ఫౌండేషన్ ఉండాలి, లేకపోతే మనకి అర్థం కాదు. ఎందుకంటే కాలేజ్ లో ఫాస్ట్ ఉంటాయి క్లాసెస్, ఇట్లా నోటింగ్ డౌన్ స్పీడ్ అవన్నా ఫాస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయి. అర్థం చేసుకోవాలంటే మళ్ళీ అడగచ్చు, కానీ ఏంటంటే ఫాస్ట్ ఉంటుంది క్లాస్. కాబట్టి మనం ముందటి నుంచే ఫౌండేషన్ అంటే ఈజీ అవుతుంది క్లాస్ అర్థం చేసుకోనికి. ఓకే అన్న, అట్లా అనిపించింది కదా అన్న. నీకు ఇప్పుడు ఐఐటి కోచింగ్ లో నీకు స్టాండర్డ్ ఎట్లుందన్న? స్టాండర్డ్ ఇప్పుడు మంచిగా చెప్తారు, ఎందుకంటే నారాయణ కాలేజ్ కాబట్టి వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. అంటే నేను ఏంటంటే ఐఐటి మెయిన్స్ కోసం అనేసి నేను ప్రిపేర్, కాబట్టి మెయిన్స్ స్టాండర్డ్ లో చెప్తాను. నాకు ఎట్లా అంటే వాళ్ళే ప్రాబ్లమ్స్ ఇస్తారు, మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఒకవేళ రాకపోతే డౌట్ అడగచ్చు. సార్ వాళ్ళు జస్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి చేపిస్తారు. ఇంకా ఎగ్జాంపుల్ 1 2 ఎగ్జాంపుల్స్ 3 ఎగ్జాంపుల్స్ చెప్తారు, మనం మిగతా ప్రాబ్లమ్స్ చేయాలి. చేస్తే ఏంటంటే మనకి ఆ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ ఐడియా వస్తుంది. ఇంకా ప్రాబ్లమ్స్ చేస్తే మనకి మెమరైజ్ కి ఎక్కువ ఉంటుంది ప్రాబ్లమ్. ఇట్లా అన్న నువ్వు ఇప్పుడు ఇంటర్ కదన్నా, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కదా, మీకు స్కూల్ ఎంత టైం ఇచ్చారు అన్న రాయడం కంటే? లైక్ నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? ఎక్కువ ఫ్రీగా స్కూల్ ఉన్నావా లేకపోతే ఫ్రీగా కాలేజ్ ఉన్నావా? స్కూలే ఫ్రీ అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఎందుకంటే స్కూల్ లైఫ్ ఏంటంటే టీచర్స్ మనని దగ్గర నుండి చూసుకుంటారు. వాళ్ళు మనం ఫ్రీగా ఉండని సరే, ఇట్లా మనం కావాలంటే ఇట్లా క్లాస్ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు పక్క క్లాస్కి వెళ్ళి మాట్లాడచ్చు. అంటే అల్లరి చేసిన చేస్తాం కదా, అవి చేస్తే వాళ్ళు ఎక్కడ దాకా క్షమించేస్తారో వాళ్ళు అక్కడ వరకు క్షమించేస్తారు. కానీ కాలేజ్ ఏంటంటే డిఫరెంట్ అనమాట. కాలేజ్ ఆప్షన్ ఇయ్యదు, మనం స్టడీ పైన ఫోకస్ చేయాలి. కాబట్టి కాలేజ్ దానికి వచ్చాం కాబట్టి మొత్తం స్టడీ పైన ఫోకస్ చేయాలి. కాలేజ్ ఏంటంటే నార్మల్ గా చదివేటోళ్ళకి అది మంచి ప్లేస్, కానీ ఆడుకుంటా చదువుకుంటా చేద్దామని అంటే కాలేజ్ బెస్ట్ కాలేజ్, మంచి కాలేజ్ తీసుకోవాలి. ఓకే అన్న. అన్న నీకు నారాయణ బెటర్ అనిపిస్తుందా వేరే కాలేజ్ కి పోతే బెటర్ అనిపిస్తుందా? వేరే చెప్పాలంటే వేరే కాలేజ్ నాకు బెటర్ అనిపిస్తుంది. అదే ఇష్టం. ఎందుకంటే వేరే కాలేజ్ ఏంటంటే వాళ్ళు స్టడీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు, కానీ ఏంటంటే స్ట్రెస్ పెట్టారు వాళ్ళు చాలా. ఇట్లా ఇప్పుడు మా నారాయణ ఎట్లా అంటే ఫ్రైడే ఎగ్జామ్, సాటర్డే ఎగ్జామ్, మండే ఎగ్జామ్ ప్రతి వీక్.
సండే హాలిడే ఉంటుంది ఒక్కొక్కసారి. సండే ఒక్కొక్కసారి హాలిడే ఇస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మీకు వినాయక చవితి, చతుర్థి 3 days హాలిడేస్, రక్షాబంధన్ హాలిడే, మాకు రక్షాబంధన్ హాలిడే లేదు. ఇంకా ఇంకా మస్తు ఉన్నాయి స్ట్రెస్సెస్ చాలా పెడతారు వాళ్ళు. అంటే ఇప్పుడు నీకు నా క్లాస్ ఎప్పటి వరకు అంటే 7:30 వరకు క్లాసెస్, పొద్దున 7 నుంచి రాత్రి 7:30 వరకు. అదే నేను డే స్కాలర్ అయితే, హాస్టల్ అయితే ఇక వాళ్ళకి 10 వరకు, 10:30. అంటే నీకు స్కూల్లో బెటర్ అనిపిస్తుంది అన్న. నువ్వు చిన్నప్పుడు క్రికెట్ కి నీకు ఇంట్రెస్ట్ ఎట్లా పెరిగిందన్న? నాకు క్రికెట్ ఇంట్రెస్ట్ ఎట్లా పెరిగిందంటే, పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్స్ ఇలా విరాట్ కోహ్లీ వాళ్ళ బ్యాటింగ్, బౌలింగ్, అది క్రికెట్ చిన్నప్పటి నుంచి చూసుకుంటూనే పెరిగింది కాబట్టి నేను కూడా క్రికెట్ కాదు అనేసి అట్లా నాకు ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఇంకా అట్లనే ఇంటికాడ కూడా ఇప్పుడు మా ఇంట్లో కూడా సపోర్ట్ మంచి ఇస్తారు. సపోర్ట్ క్రికెట్ ఆడుతున్నా కాబట్టి కోచింగ్ కి సపోర్ట్ దానికి ఇస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకని హెచ్సిఏ ఆడుతున్నాం. నెక్స్ట్ నా టార్గెట్ ఏంటంటే స్టేట్ కార్డు ఇంకా T20. ఓకే అన్న, ద లాస్ట్ క్వశ్చన్ అన్న, నీ డ్రీమ్ ఏంటన్నా? నా డ్రీమ్ ఇండియన్ టెస్ట్ టీమ్ కి ఆడడం, టెస్టేనా? ఫైనల్ స్టేజ్ అది. అంటే నార్మల్ మ్యాచెస్ కన్నా ఎక్కువ టెస్ట్. ఇండియన్ టెస్ట్ టీమ్. నువ్వు ఇప్పటి నుంచి ఏం ఎఫర్ట్స్ ఇస్తావన్నా? ఇప్పటి నుంచేనా? ఇప్పుడు ఆల్రెడీ నేను బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి నా బౌలింగ్ లో కూడా ఇంకా ఎక్కడ ఇట్లా ఫాల్ట్స్ ఉన్నాయి. ఇంకా నా బౌలింగ్ ఎంత పెంచుకోవాలి, పేస్ ఎంత పెంచుకోవాలి, నా ఆర్మ్ స్ట్రెంత్ ఎంత ఉండాలి, అవన్నీ నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను. అన్నా, నువ్వు టైం ఎట్లా మేనేజ్ చేస్తావు అన్న? నువ్వు కాలేజ్కి వెళ్తావు, క్రికెట్ కోచింగ్కి వెళ్తావు. ఫస్ట్ నేను టైం మేనేజ్ చేయలేదే మా పేరెంట్స్ వల్లనే. ఎందుకంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఇట్లా కాలేజ్ వాళ్ళే ప్రిఫర్ చేసి, వాళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్ తోటి వాళ్ళే మాట్లాడి ఇట్లా ఉన్నది, ఇట్లా కోచింగ్ ఉంది 4 o'clock వాళ్ళే మీరు పంపించాలి అనేసి వాళ్ళ ఎఫర్ట్ వల్ల నాకు టైం దొరుకుతుంది. ఏంటంటే 4 o'clock నేను కాలేజ్ అయిపోతుంది, నేను వెళ్ళిపోతా. కాలేజ్ అయిపోయాక నేను కోచింగ్కి వెళ్తాను. కోచింగ్ 6:30 వరకు ఉంటాను. అలా మరి నువ్వు అంత బర్డన్ స్ట్రెస్ ఎట్లా భరిస్తావు? నాకు స్ట్రెస్ రిలీఫ్ అంటే క్రికెట్ ఆడడం, దానివల్ల నాకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. నీకు నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరన్నా? విరాట్ కోహ్లీ. విరాట్. ఓకే. నీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ డేల్ విలియమ్స్. ఆయన ఎవరు? సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్. అన్న, నీకు క్రికెట్ తప్ప ఇంకేమన్నా గోల్స్ ఉన్నాయా, డ్రీమ్స్? నా మేజర్ గోల్ అయితే క్రికెటే, కానీ దానికంటే ఇంకో గోల్ అంటే ఏది లేదు. ఎందుకంటే నా క్రికెటే goal. నాకు ఒకటే గోల్ పెట్టుకున్నాను. నీకు ఇంట్రెస్ట్ ఉందా ఏమన్నా దాంట్లో? సబ్జెక్ట్ వైజ్ అంటే నాకు ఫిజిక్స్ నచ్చుతుంది. సబ్జెక్ట్స్ వైజ్ కాదు, వేరే స్పోర్ట్ ఏమన్నా? వేరే స్పోర్ట్ అంటే నేను నార్మల్ ఆడే వేరే స్పోర్ట్స్ అంటే బ్యాడ్మింటన్ కూడా ఒక 1 year కోచింగ్ తీసుకున్నా కాబట్టి బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి స్ట్రెస్ రిలీఫ్, అది కూడా స్ట్రెస్ రిలీఫ్ ఆడటానికి. అదే సబ్జెక్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఫిజిక్స్. మేమందరం నువ్వు క్రికెటర్ కావాలని కోరుకుంటున్నాం. ఆల్ ప్రే ఫర్ గాడ్. మేమైతే నువ్వు ఫాస్ట్ క్రికెటర్ అవ్వాలనుకుంటున్నా. నీ డ్రీమ్ టెస్ట్ క్రికెట్ కదన్నా, ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీమ్. మేమైతే నిన్నటి IPL చాలా తొందరగా చూద్దాం అనుకుంటున్నాం. ఓకే. మీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయన్నా? సజెషన్స్ దేని గురించి? సజెషన్స్ క్రికెట్ సజెషన్సా? నీ ఏజ్కి అయితే నువ్వు ఆడే క్రికెట్ సూపర్ ఆడుతున్నావు. ఏంటంటే నువ్వు ప్రాపర్ కోచింగ్ తీసుకొని ఇంకా దానిపైన ఒకవేళ నీ గోల్ క్రికెటరే అవ్వాలనుకుంటే 100% దానిపైన ఫోకస్ పెట్టాలి, దేనిపైన ఆలోచించాలి ఇంకా. అండ్ నువ్వు క్రికెటర్ అవ్వాలనుకుంటే దానిపైన ఎంత ప్యాషన్ పెడతావో అంతే హార్డ్ వర్క్ కూడా వేయాలి. ఫుడ్ కానీ ఏదైనా. నువ్వు క్రికెటర్ కావాలనుకుంటా. సో సో ఈ వీడియో కనుక మీకు
నచ్చింది అనుకో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫేవరెట్ మీ గోల్ కూడా క్రికెటర్ కావాలనుకుంటే మీరు ఎలాంటి క్రికెటర్, మీ ప్యాషన్, మీ రోల్ మోడల్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇట్స్ మీ కన్నీ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్. మంచి చెప్పినాం.